తిరిగి దొరికిన జీవితం రెండో భాగం. రివ్వున వీస్తున్న చలిగాలికి సరోజ శరీరం వణికింది. కిటికీ రెక్క దించబోతుంటే ఉండనీయమ్మా, మంచి గాలి వేస్తుంది అంది పక్కనే కూర్చున్నావిడ. చలేస్తుందండి అంది వణుకుతూ సరోజ. అదేమిటమ్మాయి అలా వణుకుతున్నావు, జ్వరంగానే వచ్చిందా ఏమిటి అంది ఆశ్చర్యంగా చూస్తూ ఆవిడ. నిజంగానే సరోజ శరీరం అంతా వణుకుతుంది. వణికించే చలి తనకేనా? జ్వరం వచ్చింది కాబోలు, అందుకేనేమో అంత చలి అనిపిస్తుంది అనుకుంది సరోజ. తలదిమ్ము, ఒళ్ళు బరువు, కళ్ళు మంటలు, ప్రయాణం నుంచి బడలిక అనుకుంటుంది ఇందాకట్నుంచి. తనకు కొంపతీసి జ్వరం వచ్చినట్లుంది. ఇప్పుడెలా భగవంతుడా? వెళ్ళబోయేది కొత్త ఊరు. ఉద్యోగానికని బయలుదేరి జ్వరం వెంట పెట్టుకు వెళ్తుందేమిటి కర్మ. అక్కడికి వెళ్ళి ఈ జ్వరంతో ఎక్కడుండేట్లు, ఏం చేసేట్టు? ఆ చలి వణుక్కి తోడు భయంతో సరోజ శరీరం మరింత కంపించింది. సరోజ ఎర్రబడ్డ మొహాన్ని, వాడిపోయిన మొహాన్ని, ఆమె వణుకుతుండడం చూసి చప్పున ఆవిడ సరోజ చేతి మీద చెయ్యి వేసి, అమ్మో బాగా జ్వరం వచ్చిందమ్మాయి, అందుకే అలా వణుకుతున్నావు, ఇందాకట్నుంచి చూస్తున్నా అయ్యో అందావిడ సానుభూతిగా. బాగా వచ్చినట్లుంది, ఒళ్ళంతా ఒకటే నొప్పి నీరసంగా అంది సరోజ. ఒకత్తివి వెళ్తున్నట్లున్నావు, స్టేషన్కి ఎవరైనా వస్తారా అంటూ పరామర్శ చేసిందామె. లేదండి, ఆ ఊరే కొత్త నాకు, ఉద్యోగం కోసం బయలుదేరాను, ఇప్పుడే రావాలా ఈ జ్వరం అంది సరోజ ముందు సంగతి తలుచుకుని గాబరాగా. అయ్యో పాపం, వెళ్ళగానే ముందు ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకో అంది ఆవిడ. అలాగే అన్నట్లు తలాడించి నీరసంగా కళ్ళు మూసుకుంది సరోజ. అలాగే అంది కాని తీరా దిగేవేళకి సరోజ ఒంటి మీద స్పృహ లేదు. రైలాగిన వెంటనే పక్కామె స్టేషన్ వచ్చింది, లే అమ్మాయి అంటూ లేపింది. సరోజ కళ్ళు తెరవలేకపోయింది. 2-3 సార్లు ఆవిడ పిలిచి పిలిచి లేపేసరికి కళ్ళు తెరిచింది. కానీ ఏమీ అర్థం కానట్టు అయోమయంగా చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంది. మరోసారి పిలిచి సరోజని లేపాలని ఆవిడ చేసిన ప్రయత్నం వృధా అయిపోయింది. అయ్యో పాపం, ఈ అమ్మాయికి ఒంటి మీద తెలియలేదండి, జ్వరం మండిపోతుంది, ఎవరు స్టేషన్కి కూడా రారట, కొత్త ఊరట, ఉద్యోగానికి వచ్చిందట, ఇప్పుడు ఎలాగా అంటూ ఆదుద్దాగా అంది భర్తతో ఆమె. అయ్యో ఎలా మరి, మనం ఏం చేస్తాం అన్నాడు సాలోచనగా భర్త. పోనీ మనం వెళ్లే త్రోవలో మన డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్దామా, నర్సింగ్ హోమ్ దగ్గరికి తీసుకువెళ్దామా? నర్సింగ్ హోంలో తగ్గే వరకు ఉంటుంది, కాస్త తెలివి వచ్చాక వాళ్ళెవరో కనుక్కుని టెలిగ్రామ్ ఇప్పించుదాం, ఆడపిల్లను చూస్తూ చూస్తూ ఒంటరిగా ఈ స్థితిలో ఎలా వదిలేస్తామో అంది. ఆవిడ కాస్త సందేహిస్తూనే భర్త ఏమంటాడోనన్న భయంతో. అతను సరోజ వైపు చూస్తూ మనసులో ఈ గొడవని ఎత్తిన వేసుకోవడం ఇష్టం లేకపోయినా చూస్తూ చూస్తూ జ్వరం వచ్చిన అమ్మాయిని ఒంటరిగా అలా వదిలి వెళ్ళిపోదాం అనలేకపోయాడు. సరే, ఆ అమ్మాయిని ముందు లేపి పట్టుకుని బయటికి తీసుకురా, నేను రిక్షా మాట్లాడతాను అంటూ సామాను దింపించే ప్రయత్నంలో పడ్డాడు. సరోజని బలవంతంగా లేవదీసి అర్ధ చైతన్యావస్థలో ఉన్న సరోజని నడిపించుకెళ్ళి రిక్షాలో కూర్చోపెట్టింది ఆమె. కళ్ళు విప్పి ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను అంది సరోజ. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నా అమ్మాయి, అక్కడేదన్నా మందు తీసుకుందు గాని, ఆయనకి నర్సింగ్ హోమ్ కూడా ఉంది, జ్వరం తగ్గే వరకు 2 రోజులు అక్కడే ఉంటే మంచిది. ఏ హోటల్లోనూ ఆడపిల్లవి ఒంటరిగా ఎలా ఉంటావు, అందులో జ్వరం అంటున్న ఆమె మాటలు సగమే అర్థమయ్యాయి సరోజకి. ఆ ఊరిలో డాక్టర్ కృష్ణమోహన్కి మంచి పేరు ఉంది. ప్రాక్టీస్ పెట్టి 3 ఏళ్లే అయినా బాగా నిలదొక్కుని 2 చేతులతో డబ్బుతో పాటు పేరు ఆర్జించాడు. మంచివాడు, నెమ్మదైనవాడు, తెలివైనవాడు, కుర్రాడు అన్న ప్రశంసలు పోగు చేసుకున్నాడు. దానికి తోడు నర్సింగ్ హోమ్ కూడా ఆరంభించాడేమో, మరింత ప్రాక్టీస్ పెరిగింది. తండ్రి ప్లీడర్ చేసి ఆర్జించి పెట్టిపోయిన ఆస్తికి ఏకైక వారసుడు. లంకంత ఇల్లు ఉండేది, అతను తల్లి మాత్రమే. అంచేత ఇంటి ముందు భాగాన్ని ఆస్పత్రి కన్సల్టింగ్ రూమ్గా మార్చుకున్నాడు. ఇంటికి ఆనుకుని పక్కనే నర్సింగ్ హోమ్కు బిల్డింగ్ కట్టించాడు. ఉదయం 7 గంటలకి కాఫీ తాగి పేపర్ చూస్తున్న కృష్ణమోహన్ కాలింగ్ బెల్ విని లేచి వెళ్ళబోయేంతలో పని మనిషి వచ్చి ఎవరో పేషెంట్ వచ్చారని చెప్పింది. ముందు గది తలుపు తీసి కూర్చోమను, వస్తున్నాను అన్నాడు. వేళకాని వేళల్లో పేషెంట్లు రావడం డాక్టర్ అయిన అతనికేం కొత్త. నైట్ సూట్తోనే కన్సల్టింగ్ రూంలోకి నడిచాడు. సరోజని ఓ బెంచ్ మీద కూర్చోబెట్టి ఆమె కూర్చుంది. ఆమె భర్త పిల్లలతో సామానికి కాపలాగా రిక్షా దగ్గర ఉండిపోయాడు. సరోజ నీరసంగా గోడకి జారపడి కళ్ళు మూసుకుంది. కృష్ణమోహన్ గదిలోకి రాగానే, డాక్టర్ గారు, ఈ అమ్మాయికి ఒళ్ళు తెలియని జ్వరమండి, కాస్త చూడండి, పాపం రైల్లో ఒంటరిగా ఈ ఊరు వస్తుంది, మీకేమవుతుంది ఈ అమ్మాయి? అబ్బే మాకేం అవదండి, రైల్లో వస్తుంటే పరిచయం అయింది, రైల్లో జ్వరంతో తెలివి లేకుండా పడి ఉంటే అలా వదిలేయలేక మీ నర్సింగ్ హోంలో చేర్పించి వెళ్దామని తీసుకువచ్చాను, ఏదో ఉద్యోగం కోసం వచ్చిందట అంటూ ఆవిడ తనకు తెలిసింది అప్పగించింది. అలాగా అంటూ కృష్ణమోహన్ దగ్గరికి వచ్చి చేయి పట్టుకున్నాడు పల్స్ చూడ్డానికి. స్పర్శకి కళ్ళు విప్పింది సరోజ. కృష్ణమోహన్ మొహం చూస్తూనే ఆమె కళ్ళు వెడల్పయ్యాయి. వెంటనే ఒక్క ఉదుటున లేచి
బావా అంటూ కృష్ణమోహన్ గుండెల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవటం ఆరంభించింది. బావా, ఎక్కడికి వెళ్ళిపోయావు ఇన్నాళ్ళు? బావా, ఏమైపోయావు? అంటూ హిస్టీరియా వచ్చిందల్లా ఏమిటేమిటో అంటూ అలాగే అతని చేతుల్లో వాలిపోయింది. కృష్ణమోహన్ పట్టుకోకపోతే కింద పడిపోయేదే. అతను ఈ హఠాత్ సంఘటనకి బిత్తరపోయాడు. సరోజను తీసుకొచ్చిన ఆమె తెల్లబోయింది. చటుక్కున ముందుకు వచ్చి కృష్ణమోహన్ చేతిలో వాలిపోయిన సరోజని పట్టుకోవడానికి అతనికి సాయం చేసింది. ఒక్క క్షణంలో కృష్ణమోహన్ తేరుకుని సరోజ తెలివి తప్పిపోయిందని గ్రహించి ముందు ఆమెను ఆ బెంచ్ మీద పడుకోబెట్టండి అంటూ సాయం పట్టి సరోజను బెంచ్ మీద పడుకోబెట్టాడు. అతని ముఖంలో ఆశ్చర్యం, సందేహం పొడచూపాయి. సరోజ వంక ఒక్క క్షణం పట్టి చూశాడు. అతనికేం అర్థం కాలేదు. తన్ని బావ అందేమిటి? తన ఆమెకి బావ ఎలా అయ్యాడు? తనకి తెలిసినంతవరకు తనని బావా అని పిలిచే వరుస బంధువులెవరూ లేరే. జ్వర తీవ్రతతో ఏదన్నా మాట్లాడడం సంభవమే గాని ప్రత్యేకంగా బావా అంటూ ఏడవడం, ఎక్కడికి వెళ్ళావు అంటూ ఏడవడం చిత్రం అనిపించింది. ఆ ఒక్క క్షణంలోనే అతనిలో 1,00,000 అనుమానాలు, శంకలు చోటు చేసుకున్నాయి. డాక్టర్ గారు, ఈమె మీకేమన్నా బంధువా? మీరు అమ్మాయికి బావ వరుస? మీకు అమ్మాయి తెలుసన్నమాట. పోనీలేండి, పాపం ఎవరూ లేరు ఎలా అనుకున్నాను అంటూ ఆవిడ ఆశ్చర్యపోతూనే భారం దిగినట్లు తేలిగ్గా ఊపిరి తీసుకుంది. అబ్బెబ్బే, నాకేం తెలియదండి. ఈ అమ్మాయి ఎవరో కూడా నేను చూడలేదు ఇదివరకు. నన్ను బావ అంటుందేమిటో. అతను అంతకంటే ఆశ్చర్యంగా అన్నాడు. మరి అదేమిటి అలా అంది? ఉండండి, ముందే అమ్మాయి సంగతి చూడనేయండి అంటూనే సరోజకి తెలివి తెప్పించే ప్రయత్నాలు చేయనారంభించాడు. కాసేపటికి కళ్ళు తెరిచింది సరోజ. తన మీదకి వంగి ఆరాటంగా చూస్తున్న కృష్ణమోహన్ని చూస్తూనే ఆరాటంగా అతను చేయి పట్టుకుంది. బావా, ఇన్నాళ్ళు ఏమైపోయావు? మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? అంటూ అతని చేతిలో మొహం దాచుకుంది ఏడుస్తూ. కృష్ణమోహన్ ఈసారి ఆశ్చర్యపోతూనే, చూడమ్మా, నేను మీ బావని కాను. నీవు నన్ను ఎవరనుకుంటున్నావో? అసలు నీవెవరి తాలూకు? ఒకవేళ తనకు తెలియని దూరపు బంధువులు ఎవరన్నా ఉన్నారేమోనన్న సందేహంతో వివరం తెలుసుకుందామని అడిగాడు. కానీ సరోజకి ఆ మాటలు వినిపించినట్లు లేదు. మళ్ళీ చిన్న మగతలాంటిది కమ్మిందని అర్థం చేసుకున్నాడు కృష్ణమోహన్. ఆ పరిస్థితిలో ఆమెను ఏమీ అడిగి ప్రయోజనం లేదని బోధపడింది. ఏం, ఇంకా అవలేదా? పిల్లలు ఏడుస్తున్నారు అంటూ ఆమె భర్త లోపలికి వచ్చాడు. ఆమె డాక్టర్ గారు, ఈ అమ్మాయిని నర్సింగ్ హోంలో ఉంచుకుంటారు కదా, కాస్త నయమయ్యాక ఆ అమ్మాయి వివరాలు చెప్తుంది. మరి నేను వెళ్తాను అంటూ తన బాధ్యత తీరినట్లు అప్పగించేసింది కృష్ణమోహన్కి. అతనికి ఏమనాలో ఏం చేయాలో తోచలేదు. ముక్కు మోహం తెలియని అమ్మాయిని పేషెంట్గా ఎలా ఉంచుకోవాలో, అలా అని అంత జ్వరంలో దిక్కు ముక్కు లేకుండా వచ్చిన ఓ అయినింటి అమ్మాయిని ఉంచుకోలేనని ఎలా చెప్పాలో అర్థం కాని అయోమయావస్థలో అతను ఉండిపోయాడు. అతని జవాబన్నా వినకుండా ఆమె భర్తతో బయటికి వెళ్ళిపోయింది. ఇంకా ఆలోచనకి స్వస్తి చెప్పి సరోజిని పరీక్షించి ఓ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఏ జ్వరమో తేల్చుకోవడానికి ఆ కాస్త సమయం చాలదు. ఏది ఎలా ఉన్నా ముందు ఆ అమ్మాయిని నర్సింగ్ హోంకి చేర్చి బెడ్ మీద పడుకోబెట్టాలి. పని మనిషిని పిలవడానికి లోపలికి వెళ్ళాడు కృష్ణమోహన్. పూజగదిలోంచి తల్లి శ్రావ్యంగా స్తోత్రం చదువుతుండడం విని ఒక్క క్షణం ఆగిపోయాడు. ఆ అమ్మాయి ఏమన్నా దూరం బంధువేమో, తల్లికి తెలుస్తుంది. తల్లిని చూడమనాలి. తనకి తెలియని ఏ దూరం బంధువో ఉండి ఉండవచ్చు. లేకపోతే బావా అని ఎందుకు పిలుస్తుంది? పోని బావా అంటే అంది కానీ ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావంటూ ఏడ్చింది. మరి అతని ఆలోచన ముందుకు వెళ్ళలేదు. ఓసారి తల్లిని చూడమంటే సందేహ నివృత్తి అవుతుంది కదా. తల్లి పూజ ముగిసే వరకు ఆరాటంగా ఎదురుచూశాడు. సరస్వతమ్మ బయటికి రాగానే, అమ్మా అమ్మా, ఒకసారి కన్సల్టింగ్ రూంలోకి వస్తారా అని అడిగాడు. ఆవిడ తెల్లబోయింది. ఎందుకురా నాయనా అంది ఆశ్చర్యంగా, ఆరాటంగా. రా చెప్తాను, ఒక వింత విషయం చెప్తాను రా అంటూ దారి తీశాడు. ఆవిడ గాబరాగా కొడుకు వెంట వెళ్ళింది. బల్ల మీద పడుకున్న సరోజను చూపిస్తూ, ఇలాంటి మరదలు ఒక అమ్మాయి ఉందని ఎప్పుడు చెప్పలేదా అమ్మా అన్నాడు. ఈ అమ్మాయికి ఏ వరుస భావనమ్మా అన్నాడు. సరస్వతమ్మ కొడుకు వంక సరోజ వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిట్రా, మరదలేమిటి, బావేమిటి? ఈ అమ్మాయి ఎవరో అంది. ఏమో, నాకేం తెలుసు ఆ సంగతి. నువ్వు చెప్తావని నిన్ను పిలిచాను అన్నాడు నవ్వి కృష్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.